నా ప్రియమైన సహోదరులారా, ఎప్పుడైతే మీ పనులు అయిపోతాయో ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిగా మీ సమయం మీ భార్యకు కేటాయించండి. మీ భార్యతో ప్రేమతో మాట్లాడండి. చాలా మంది ఇలా చేయరండి. చాలా మంది ఇంట్లో వచ్చిన తర్వాత ఫోన్ చూస్తూ ఉంటారు, లేదా టీవీ చూస్తూ ఇందులోనే వారి సమయం గడిచిపోతుంది. మళ్ళీ పొద్దున్న లేచిన తర్వాత మళ్ళీ పనులు చేసుకుంటుంటారు. ఇలా కాదండి. మీ భార్యకు మీ ప్రేమ చాలా అవసరం. ఎందుకంటే మీ భార్య పొద్దు నుండి సాయంత్రం వరకు మీ ఇంట్లో వాళ్ళను చూసుకుంటుంది, మీ ఇంటిని చూసుకుంటుంది, మరియు మీ పిల్లలను చూసుకుంటుంది. ఇందులోనే వారి సమయం మొత్తం కూడా గడిచిపోతుంది. కాబట్టి వారికి మీ ప్రేమ అవసరం. కాబట్టి మీరు రాత్రికి ఎప్పుడైతే వస్తారో అప్పుడు కొద్దిగా సమయం కేటాయించి వారితో ప్రేమతో మాట్లాడడం ద్వారా మీరిద్దరి మధ్య ఏదైనా మిస్అండర్స్టాండింగ్ ఉంటే అవి దూరం అవుతాయి. ఏదైనా చిన్న చిన్న గొడవలు ఉన్నా కూడా అవి ప్రేమగా మారుతాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, మీలో ఉత్తముడు ఎవరు అంటే ఎవరైతే మీ భార్యతో ఉత్తమంగా మెలుగుతాడో అతడే ఉత్తముడు అని చెప్పారు. కాబట్టి ఎప్పుడైతే మీరు ఇంటికి వస్తారో స్మైల్ గా మాట్లాడండి, స్మైల్ తో ఉండండి. మీ భార్యతో చిరాకు పడకండి, భార్య మీద కోపంగా ఉండకండి, కోపంతో మాట్లాడకండి. ఇలా చేయడం ద్వారా వారి మనసు చాలా వరకు బాధపడుతుంది. వీటి ద్వారానే చాలా వరకు భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీటిని ప్రతి ఒక్కరూ గమనించగలరు.